ఇన్వాల్వ్మెంట్ అప్పుడు మంత్రులుగా కావచ్చు, ఇంకో రకంగా కీలకమైన డెసిషన్ మేకర్స్ ఉన్నారు కాబట్టి ఒక రకమైన ఫోకస్ ఉంటుంది. కానీ వాళ్ళిద్దరి కంటే సంతోషే కీలకం అనే చర్చ ఎందుకు వస్తుంది? ఈ విచారణలో ఈయన పాత్ర అంత కీలకం ఎందుకు అవుతుంది? ఇవాళ మొత్తంగా రాజకీయాలు చూసినా, గత ప్రభుత్వంలో పరిపాలన చూసినా, ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చూసినా, వీళ్ళ కుటుంబంలో జరిగిన వ్యవహారం చూసినా, సంతోషరావు వన్ మ్యాన్ షో మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నిస్సహాయతను ఈయన ఆసరాగా తీసుకున్నాడు అనేది ఒకటి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎవరి నిస్సహాయత? అక్కడ కేసీఆర్ గారికి సంబంధించి అసలు చూడాల్సినటువంటి వాళ్ళ నిస్సహాయతను ఈయన ఆసరాగా తీసుకున్నాడు. దాని స్పష్టం, పెద్దరికము, వయసు 100%. రెండవది, మీరందరూ మనమందరం సహాయకుడిగా ఉన్నాడు, పాపం ఆయనకు సపోర్ట్గా ఉన్నాడని మనం అనుకుంటున్నాం. నిన్నటిదాకా మనం కూడా అదే అనుకున్నాం. కానీ సహాయకుడిగా సపోర్ట్గా ఉన్నాడు అనుకున్నటువంటి మనిషి ఇంటి దొంగగా మారి మొత్తం లీకువీరుడిగా మారాడనేటువంటి విషయం ఇప్పుడు తెలుస్తూ ఉన్నది, ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నది. నేనేమంటున్నానంటే ఇవాళ మిత్రుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్న మిత్రుడు కూడా చెప్పినాడు, ఏది ఎక్కడ కొన్నారు, ఎవరు పంపించినారు, ఎవరు తీసుకొచ్చినారని. నేనేమంటున్నానంటే ఇంత స్పష్టంగా ఇజ్రాయెల్కి వెళ్ళినాడనే విషయం తెలుసు, అది కొన్నారనే విషయం తెలిసి తెచ్చి ఎక్కడెక్కడ పెట్టినారనే విషయాలు తెలిసినప్పుడు 2 ఏళ్ల కాలం అవుతుంది. దానికి సంబంధించి దాని మీద విచారణకు సంబంధించిన అంశం ఇంత జాప్యం ఎందుకు జరిగిందని ప్రజల్లో ఉన్న అనుమానాన్ని నేను కూడా ఒకసారి చెప్పదలుచుకున్నా. మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఏంటంటే పొద్దున అక్క కూడా మాట్లాడినారు, చాలా 100% నిజాలు మాట్లాడినారు అక్క. ఈ గుంపు మేస్త్రి అనేటటువంటి ఈయనకు గూఢాచారికి 100% సంబంధాలు ఉన్నాయనే విషయం మాకు బలమైన అనుమానం ఉంది. ప్రజల్లో కూడా ఈ సందేహాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మేము వెళ్ళిన చోట కూడా ప్రజలంతా చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ అనుమానాలు ఉన్నాయి, ఎందుకు ఇంత చెప్పగలుగుతున్నామంటే ఈయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు, ఎంపీగా పనిచేసినాడు, ఆయన మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. ఈ ఇద్దరు ఎంపీలుగా ఉన్న సమయం లోపల నిజంగానే ఈయన కేసీఆర్ మనిషి అయి ఉంటే కనుక, కేసీఆర్ విషయాలు, ప్రభుత్వ విషయాలు బయటికి చెప్పడు అని అనుకుంటే కనుక రేవంత్ రెడ్డి వీళ్ళకు వ్యతిరేకమైనటువంటి ముద్ర వేసుకుని ఆయన మీద ఓటుకు నోటు కేసు దాకా వెళ్ళి ఆయన ప్రధాన శత్రువుగా చూపించినారు కదా. మరి వీళ్ళిద్దరు వ్యక్తిగతంగా సెంట్రల్ హాల్లో 10 సందర్భాల్లో ఎందుకు కలుసుకొని ఏకాంతంగా చర్చ జరిగినారనేటటువంటిది చాలామంది మీడియా మిత్రుల ద్వారా, మనకు తెలిసిన వాళ్ళ ద్వారా మనకున్న సమాచారం. ఈ ఏకాంత చర్చల ఆంతర్యం ఏమిటి? వీళ్ళిద్దరి మధ్యన అప్పుడు 10 సార్లు ఎందుకు చర్చలు జరిగినాయి? రెండో అనుమానం నేను వ్యక్తం చేస్తా ఉన్నా, అనుమానం కాదు, నిజంగా ప్రజల్లో చర్చ ఉన్నది. ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ పక్కపక్కన ఇళ్లలో ఉన్నవాళ్ళు ఈ మధ్య కాలంలోనే అధికారం మార్పిడి జరగగానే వెంటనే ఆయన ఇల్లు మార్చుకున్నాడు సంతోషరావు గారు. ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది? బలమైనటువంటి అనుమానం ఉన్నది మాకు, ఇది చెప్పదలుచుకున్నా. రెండవది, రేవంత్ రెడ్డి గారికిను సంతోషరావు గారికి ఏ రకమైనటువంటి సంబంధాలు ఒకవేళ లేవు అనుకుంటే కనుక ఇవాళ ఆయన వెంట వచ్చినటువంటి ఒక ఎమ్మెల్సీని మనం చిత్రంలో మీరు చూపిస్తుంటే ఇప్పుడే చూశాను నేను. ఆయనకు బలమైనటువంటి బినామీ, ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా పాటించేటటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీ. ఆయన ఫామ్ హౌస్లో కోడి పందాలు జరుగుతాయి, అది మీడియాలో వస్తుంది, పోలీసులు వెళ్ళి కేసులు పెట్టేదాకా వస్తుంది, కానీ ఆ కేసు మాయమైపోతుంది. ఏమిటి దీని ఆంతర్యం? ఎవరితో మిలాఖతై ఉన్నారనుకోవాలా? ఈ విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని మేము ఎట్లా అనుకోవాలా? ఇవాళ విచారణ పేరుతోని గంటల తరబడి కూర్చోబెట్టినప్పుడు అధికారులకు సంబంధించినటువంటి ఏం ఆదేశాలు ఇస్తున్నారో, అధికారులు ఏ రకంగా వీళ్ళతో వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమున్నదంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కనుక చాలా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏం జరిగింది, నిందితుడిగా పిలుస్తున్నారా, సాక్షిగా పిలుస్తున్నారని మీడియాలో ఉన్న ప్రధాన సమితిలో ఉన్న పనిచేసిన మనకే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిందితుడు అని చెప్పాలా, ఆరోపణ ఎదుర్కొంటున్న వాడైతే ఆరోపణ ఎదుర్కొని చెప్పాలా, బాధితుడైతే బాధితుడిగా పిలిచే ప్రయత్నం చేయాలి. అది పెద్ద సస్పెన్స్. అంటే ఇక్కడ అట్లా పిలవడం అంటేనే మీరు ఎంత అవకాశం ఇస్తున్నారు వాళ్ళకనేది ఒకటి స్పష్టమవుతుంది. రెండవది, ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఈ సందర్భం లోపలనే అనేక సందర్భాల్లో రింగు రోడ్డు పైన వాహనాలు ఆపుకొని ఇదే ఎంపీ సంతోషరావు గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా కార్లలో మాట్లాడుకున్నారన్న విషయాలు చాలా చక్కర్లు కొట్టినా ఇప్పుడు కూడా చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే చెప్తున్నా నేనేమంటున్నా, ఎందుకు మేము ఇవన్నీ చెప్తున్నామంటే మాకు బలమైనటువంటి అనుమానాలకు ఇవన్నీ నిదర్శనాలుగా కనపడతా ఉన్నాయి. విచారణ అంటే మీరైనా నేనైనా ఒక ఆరోపణ ఎదుర్కొన్నప్పుడు మనల్ని అక్కడికి పిలిచినప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే మామూలుగా ఉండదు కదా. అలాంటి కాన్వాయ్ ఓఆర్ఆర్ మీద మనకి ఎన్ని విషయాలు తెలియదు అన్న, మనకి ఎన్ని సందర్భాలు తెలియదు అన్న. ఇప్పుడు మారుతున్న సందర్భాలు ఏంటి తెలియదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ నాకున్నటువంటి ఇదేమిటంటే ఇన్ని జరిగిన సందర్భం లోపల ఆయన ప్రధాన ముగ్గురు
అధికారులను డిఎస్పీ స్థాయి అధికారులను జైల్లో పెట్టారా 10 నెలల పాటు? మరో అధికారిని జైల్లో పెట్టారు రాధాకిషన్ రావుని. ప్రభాకర్ రావుని ఎందుకు జైలుకు పంపించలేదు? ఈ ముగ్గురు అధికారులకు ఒక నీతి, ప్రభాకర్ రావు గారికి ఒక ప్రత్యేకమైన నీతి ఎందుకు ప్రదర్శించినారు? తర్వాత వాళ్ళకు కూడా కోర్టులు చెప్పినాయి కదా, కానీ వాళ్ళ మాట వినలేదు, వీళ్ళకి పెట్టినారు. రెండోది, ఇవాళ వీళ్ళని తీసుకెళ్ళినప్పుడు కూడా విచారణ జరిపితే ఈ విచారణ ఎదుర్కొన్న వాళ్ళు వచ్చి ఎదురుదాడులు చేసి తర్వాత చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్వేచ్ఛ వాళ్ళకి వచ్చినప్పుడు అధికారులకు ఎందుకు లేదు? కాదు, మీరు అన్నట్టే కనుక నిజంగానే రేవంత్ రెడ్డి గారికి, సంతోష్ రావు గారికి చాలా అవినాభావ సంబంధాలే ఉన్నాయి అని ఒకవేళ అనుకుంటే అసలు సంతోష్ రావుని లిస్ట్ లోంచే తీసేయచ్చు కదా, విచారణ పిలవకుండా. ఇప్పుడు ఏం జరుగుతుందన్న? అయితే ఎందుకు అసలు ఒకటి సీఎం గారుతో అంత సన్నిహిత సంబంధాలు ఉంటే ఆయనను పక్కన పెట్టవచ్చు, కానీ పక్కన పెట్టకుండా విచారణకు పిలిచారు. ఆ విచారణ పిలిచిన తర్వాత కూడా సంతోష్ రావు చాలా కీలక